ఫైనల్గా బెంగళూరు వచ్చేసి పంజాబ్ని బీట్ చేసి ఈ సీజన్లో ఫస్ట్ టీం మాట క్వాలిఫై అవ్వడం. అలానే ఈ మ్యాచ్ చూసుకుంటే ఫస్ట్గా బెంగళూరు వచ్చి బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్లో బెంగళూరు వచ్చేసి 222 పరుగులు చేశారు 4 వికెట్ల నష్టానికి. ఫస్ట్గా ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు పంజాబ్ వచ్చేసి వరుసగా 6 మ్యాచ్లు గెలిచారు. దీంతో అందరూ అనుకున్నారు పంజాబ్ వచ్చేసి ఫస్ట్ టీం క్వాలిఫై అవుతారని. కానీ నెక్స్ట్ వచ్చిన 6 మ్యాచ్లు చూసుకుంటే వరుసగా ఓడిపోయారు. మెయిన్గా వాళ్ళు బౌలింగ్లో రాణించలేకపోతున్నారు. కొన్నిసార్లు బౌలింగ్ రాణిస్తుంటే బ్యాటింగ్లో రాణించలేకపోతున్నారు. దీంతో ఈ మ్యాచ్లో ఓడిపోయి వేరే టీంల మీద ఆధారపడ్డారన్నమాట. ఏటవుతుందో దాని రిజల్ట్స్ బట్టి లాస్ట్ మ్యాచ్ గెలిస్తే పంజాబ్ వచ్చేసి క్వాలిఫై అవుతారో క్వాలిఫై అవ్వరో చెప్పుకోలేము. కానీ డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు అయితే ఫస్ట్ టీం మాట ఈ సెలెక్షన్ అయ్యారు ఈ సీజన్లోన. మెయిన్గా ఈ మ్యాచ్ టాస్ గెలిచి పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ముందుగా ఈ మ్యాచ్ మనం చూసుకుంటే టాస్కి అయితే రజత్ పటేల్ రాలేదన్నమాట. ఎందుకంటే అతను వచ్చేసి లాస్ట్ మ్యాచ్ ఇంజరీ అయ్యాడు కాబట్టి అతని ప్లేస్లో జితేష్ శర్మ కెప్టెన్గా వచ్చాడు. అయితే ఈ మ్యాచ్లో ఇంకో చేంజ్ చేశారు. డఫీ బదులు షెఫర్డ్ని తీసుకొచ్చారు. మొదటిగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు చూసుకుంటే స్టార్టింగ్లోనే జేకబ్ విత్తల్ వికెట్ వెందిరిగాడు. హర్ప్రీత్ బ్రేయర్ బౌలింగ్లోనే బౌల్డ్ అయ్యాడు, క్లీన్ బౌల్డ్. నెక్స్ట్ వచ్చిన దేవదత్ పటికల్, విరాట్ కోహ్లీ చూసుకుంటే బౌలర్స్ని ఒకలా కాదు మామూలుగా ఆడుకున్నారు. విరాట్ కోహ్లీ వచ్చేసి మరొక హాఫ్ సెంచరీ చేశాడు. సెంచరీ తర్వాత మంచిగా ఆడాడన్నమాట. పడికల్ కూడా 45 పరుగులు చేశాడు. అలానే పడికల్ వచ్చేసి సేమ్ హర్ప్రీత్ బ్రేయర్ బౌలింగ్కి అవుట్ అయ్యి వెందిరిగాడు 45 పరుగులు. అలానే నెక్స్ట్ వచ్చిన వెంకటేష్ అయ్యర్ చూసుకుంటే స్టార్టింగ్లో స్ట్రగుల్ అయ్యాడు కానీ లాస్ట్లోన భయంకరమైన ఫామ్తో కొట్టాడు షాట్లు అనేవి. ఇతను వెంకటేష్ అయ్యర్ చూసుకుంటే 40 బాల్కి 73 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ వచ్చేసి 12 బాల్కి 28 పరుగులు చేసి లాస్ట్లో చిన్న క్యామియో ఆడాడు. దీంతో బెంగళూరు స్కోర్ చూసుకుంటే 222 పరుగులకి 4 వికెట్లు నష్టపోయారు. నెక్స్ట్ అందరూ అనుకున్నట్టే చేజింగ్లో విన్ అయిపోతారేమో అని పంజాబ్, కానీ ఇక్కడే మనము చాలా రాంగ్ డిసిషన్ తీసుకున్నాం. మెయిన్గా భువనేశ్వర్, హెజిల్వుడ్ వచ్చేసి మంచి ఫామ్లో ఉన్నారు బౌలింగ్లోన. నెక్స్ట్ చేజ్కి వచ్చిన పంజాబ్ చూసుకుంటే స్టార్టింగ్లోనే ప్రియాన్ సారే వికెట్ తీసాడు భువనేశ్వర్. ప్రియాన్ సారే వచ్చేసి డెక్అవుట్గా ఎనిమిదిరిగాడు. అలానే దాని నెక్స్ట్ ఓవర్లోనే పెప్ సిమ్రాన్ని అవుట్ చేసి పంజాబ్ వచ్చేసి స్టార్టింగ్లోనే చాలా స్ట్రగుల్ అయ్యారు. మరి శ్రేయస్ వచ్చేసి ఒక్కరనే చేశాడు. అలానే నెక్స్ట్ ఓవర్ రిషిక్దార్ బౌలింగ్కి శ్రేయస్ కూడా అవుట్ అవడంతో ఒకసారి పంజాబ్ వచ్చేసి 19 రన్లకి 3 వికెట్లు కోల్పోయారు. దీంతో అందరూ అనుకున్నారు ఆర్సీబీ సింపుల్గా గెలిచేస్తారనేసి. కానీ ఇక్కడే మెయిన్గా చూసుకుంటే కోపర్ కోహ్లీ అలానే మరి సుకేష్ రెడ్డి వచ్చేసి బాగా పార్ట్నర్షిప్ చేశారు. ఇక్కడతో వీళ్ళిద్దరూ అవుట్ అయ్యాక నెక్స్ట్ వచ్చిన శశాంత్ సింగ్ అలానే స్టానిష్ చూసుకుంటే మ్యాచ్ని దగ్గర వరకు తీసుకెళ్లారు. కానీ లాస్ట్లో డెత్ ఓవర్స్లో మన హెజిల్వుడ్, భువనేశ్వర్ బాగా వేయడంతో లాస్ట్ ఓవర్కి 34 పరుగులు వచ్చాయి. దీంతో శశాంత్ సింగ్ ట్రై చేశాడు కానీ ఏమాత్రం అవ్వలేదు. లాస్ట్ ఓవర్కి 34 పరుగులు అంతే, ఆసే కాదు. అప్పుడు ఎప్పుడో రింకు సింగ్ కొట్టాడు 30 రన్లు అనుకుంటా. నెక్స్ట్ ఈ మ్యాచ్ చూసుకుంటే బెంగళూరు వచ్చేసి 23 పరుగులతో గెలిచారు. అలానే మంచి బౌలింగ్ వేశారు, గుడ్ లెంత్లో బాల్స్ పిక్ చేశారు. మెయిన్గా భువనేశ్వర్ అలానే జాస్ హెజిల్వుడ్, రషీక్దార్ వచ్చేసి బాగా వేశారు. ఇదైతే మైండ్ బ్లోయింగ్ విక్టరీ అన్నమాట నాకు తెలిసి. ఇంకా వరుసగా 3 మ్యాచ్లు గెలిస్తే బెంగళూరు వచ్చేసి డిఫెండింగ్ ఛాంపియన్స్ని నిలబెట్టుకుంటారేమో. మనం వెయిట్ చేసి చూద్దాం. మరిన్ని వీడియోస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.